ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి అమరావతికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వాస్తవానికి 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో కీలక సంస్థలు ఏర్పాటయ్యాయి. అందులో భాగంగానే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ ఇంప్లిమేషన్ యూనిట్ ఏర్పాటైంది. అప్పట్లో అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వంటి పలు ప్రాజెక్టులను ఇది చేపట్టింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టులు పక్కకు వెళ్లిపోయాయి. దీంతో నేషనల్ హైవేకు సంబంధించి అమరావతి యూనిట్కు ఎటువంటి పని లేకుండా పోయింది. ఇతర ప్రాంతాల పనులను ఇక్కడ సిబ్బందికి అప్పగించారు. అయితే ఇప్పుడు దీనిని ఏకంగా మూసివేశారు. విజయవాడ యూనిట్లో విలీనం చేశారు. దీంతో అమరావతి విషయంలో చిన్నపాటి ఇబ్బంది ఎదురైందనే చెప్పాలి. అయితే కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించి తిరిగి తెరిపించేందుకు ప్రయత్నించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సాయం అర్థించారు. ముఖ్యంగా రహదారుల నిర్మాణానికి అవసరమైన చర్యల గురించి వివరించే ప్రయత్నం చేశారు. దీనిపై మంత్రి నితీష్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని అంటున్నారు. ముఖ్యంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉండాలనే వార్తలు వస్తున్నాయి. అమరావతికి సాయం చేశామన్న మంచి పేరు వస్తుందన్న భావనతో కేంద్రం ఉండనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ బడ్జెట్లోనే అమరావతికి నిధులు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుకొని 189 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టాలన్నది ఔటర్ రింగ్ రోడ్డు ముఖ్య ఉద్దేశం. 6 లైన్లుగా ఈ రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి నేషనల్ హైవే యూనిట్ కీలకం. ఇటువంటి సమయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ యూనిట్ ఎత్తివేయాలన్న నిర్ణయం తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ప్రత్యేకంగా అభ్యర్థించే అవకాశాలున్నాయి. తప్పకుండా కేంద్రం పునర్పరిశీలన చేస్తుందని, అమరావతిలోనే నేషనల్ హైవే అథారిటీ యూనిట్ను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. విశ్లేషకులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు, విభాగాలకు అమరావతిలో భూములు కేటాయించారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కేంద్ర సంస్థలు నిర్మాణాలు జరిపేందుకు ముందుకు రాలేదు. వారితో సిఆర్డీఏ అధికారులు సంప్రదిస్తున్నారు. కేంద్రం సైతం సానుకూలంగా ఉంది. ఇటువంటి సమయంలో నేషనల్ హైవే అథారిటీ వెనక్కి తగ్గితే ఆ విభాగానికి సైతం అమరావతిలో భూములు కేటాయించే అవకాశం ఉంది. మరి నేషనల్ హైవే అథారిటీ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి. తిరిగి అమరావతిలో యూనిట్ కొనసాగుతుందా లేదా అనేది కీలకంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.